హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ రోజు మన ఈ వీడియోలో డైలీ యూజ్ చేసేటటువంటి ఇంగ్లీష్ వర్డ్స్ అనే దాని గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో చూడండి. అందులో ఫస్ట్ వన్, ఎప్పుడైనా నాతో మాట్లాడు. ఎప్పుడైనా నాతో మాట్లాడు అంటే ఇంగ్లీష్ లో ఏమంటున్నాం మనం? డూ ఎవర్ టాక్ టు మీ. డూ ఎవర్ టాక్ టు మీ. ఎప్పుడైనా నాతో మాట్లాడు. నాకు ఇట్లా ఫ్రీ టైం అంటే ఏముంటది, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాతో మాట్లాడు అంటే ఇంగ్లీష్ లో ఏమంటున్నాం మనం? డూ ఎవర్ టాక్ టు మీ. డూ ఎవర్ టాక్ టు మీ. ఎప్పుడైనా నువ్వు నాతోటి మాట్లాడు. నెక్స్ట్ వర్డ్ చూడండి, ఎప్పుడైనా వాళ్ళని కలువు. ఎప్పుడైనా వాళ్ళని కలువు. నువ్వు నీకు జాబ్ అపాయింట్మెంట్ ఉంది, ఇక్కడ నీకు జాబ్ లో జాయిన్ కావాలనుకుంటున్నావు. సో నువ్వు ఎప్పుడు వెళ్ళినా వాళ్ళని కలువు, నీకు జాబ్ లో పెట్టేస్తారు అంటారు కదా. అట్లాంటి సిచ్యువేషన్ లో మనం ఏమంటున్నాం? ఎప్పుడైనా వాళ్ళని కలువు అంటే దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటున్నాం? డూ ఎవర్ మీట్ దెమ్. డూ ఎవర్ మీట్ దెమ్. ఎప్పుడైనా వాళ్ళని కలువు. నెక్స్ట్, ఎప్పుడైనా ఇంగ్లీష్ లో హిందీలో మాట్లాడు. ఎప్పుడైనా ఇంగ్లీష్ లో హిందీలో మాట్లాడు. డూ ఎవర్ స్పీక్ ఇంగ్లీష్ హిందీ. డూ ఎవర్ స్పీక్ ఇంగ్లీష్ అండ్ హిందీ. ఇట్లా తెలుగులో మాట్లాడు. ఎప్పుడైనా తెలుగులో మాట్లాడంటే డూ ఎవర్ స్పీక్ తెలుగు. ఎప్పుడైనా హిందీలో మాట్లాడంటే డూ ఎవర్ స్పీక్ హిందీ. ఎప్పుడైనా ఇంగ్లీష్ లో మాట్లాడంటే డూ ఎవర్ స్పీక్ ఇంగ్లీష్. అట్లా ఎప్పుడైనా తమిళలో మాట్లాడు అంటే ఏమంటారు? డూ ఎవర్ స్పీక్ తమిళ్. అట్లా మనం ఒక్క సెంటెన్స్ స్ట్రక్చర్ అర్థమైంది. స్ట్రక్చర్ అర్థమైతే దీని నుంచి మనం 1,00,000 పదాలైనా షేర్ చేసుకోవచ్చు. పదాలు మనం దాని నుంచి సృష్టించవచ్చు. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వర్డ్ చూడండి, ఎప్పుడైనా వాళ్ళని కలువు అంటే డూ ఎవర్ మీట్ దెమ్. నెక్స్ట్, ఎప్పుడైనా నాతో మాట్లాడు అంటే డూ ఎవర్ టాక్ టు మీ. ఎప్పుడైనా నువ్వు నాతోటి మాట్లాడు. నెక్స్ట్, ఎప్పుడైనా నాకు ఇవ్వు. ఎప్పుడైనా నాకు ఇవ్వు అంటే డూ ఎవర్ గివ్ మీ. డూ ఎవర్ గివ్ మీ. నువ్వు ఎప్పుడైనా నాకు తీసుకొస్తే నాకు ఇవ్వు అంటాం కదా జనరల్ గా. ఎప్పుడైనా నాకు ఇవ్వు అంటే డూ ఎవర్ గివ్ మీ. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఎప్పుడైనా నన్ను అడుగు. ఎప్పుడైనా నన్ను అడుగు. ఎప్పుడు ఏది కావాలన్నా నన్ను అడుగు, నేను చేస్తాను, నీకు చూసుకుంటాను కంటే అట్లా. ఎప్పుడైనా నన్ను అడుగు అంటే డూ ఎవర్ ఆస్క్ మీ. డూ ఎవర్ ఆస్క్ మీ. ఎప్పుడైనా నాకు పంపించు. ఎప్పుడైనా నాకు పంపించు. ఈ రోజు నీకు ఈ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చాను, సో నువ్వు ఇప్పుడు ఇవ్వాలైతే ఇప్పుడు పంపించు, రేపు అయితే రేపు పంపించు, ఎల్లుండి అయితే ఎల్లుండి, ఎప్పుడైనా నాకు పంపించు అంటాం కదా. సో ఎప్పుడైనా నాకు పంపించు అంటే ఇంగ్లీష్ లో ఏమంటున్నావు? డూ ఎవర్ సెండ్ మీ. డూ ఎవర్ సెండ్ మీ. డూ ఎవర్ సెండ్ మీ అంటే ఎప్పుడైనా నాకు పంపించు. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఎప్పుడైనా నాకు అమ్ము. ఎప్పుడైనా నాకు అమ్ము. డూ ఎవర్ సెల్ మీ. డూ ఎవర్ సెల్ మీ. నువ్వు ఎప్పుడు అమ్మాలనుకున్నా నాకు అమ్ము అంటే నేను కొంటాను అని జనరల్ గా అడుగుతారు కదా. నువ్వు ఎప్పుడు అమ్ము అన్నా నాకు అంటారు కదా. డూ ఎవర్ సెల్ మీ. నెక్స్ట్, ఎప్పుడైనా నాకు కొనివ్వు. ఎప్పుడైనా నాకు కొనివ్వు. ఇవాళ కాకుండా రేపు కాకుండా ఇంకా సరే ఎప్పుడైనా నాకు కొనివ్వు. ఇప్పుడు ఏమొద్దులే అంటాం కదా. సో అట్లాంటి దాన్ని మేము ఇంగ్లీష్ లో ఏమంటున్నాం? డూ ఎవర్ బై మీ. డూ ఎవర్ బై మీ. ఇక్కడ మీకు ఏం అర్థమైంది? ఇక్కడ డూ ఎవర్ అనేది స్ట్రక్చర్ అర్థమైంది కదా. నార్మల్ గా ఇప్పుడు ఏంటి? ఎప్పుడైనా కలువు, ఎప్పుడైనా నాకు ఇవ్వు, ఎప్పుడైనా నన్ను అడుగు, ఎప్పుడైనా నాకు పంపించు, ఇట్లా అడుగుతుంటాం కదా. ఇట్లా అడుగుతున్నప్పుడు నేను స్ట్రక్చర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. డూ ఎవరితో స్టార్ట్ అవుతుంది, తర్వాత సెంటెన్సెస్ అనేవి చిన్న చిన్న వర్డ్స్ అనేవి చేంజ్ అయ్యి. సో ఇట్లా నేర్చుకోవడం ద్వారా మనకి ఇంగ్లీష్ అనేది ప్రాపర్ వేలో వస్తుంటది. ఎందుకంటే ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ అనేది మనం నేర్చుకోవడం కంటే మాట్లాడడం మాట్లాడడం ద్వారానే మనకి ఇంగ్లీష్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. నేర్చుకుంటాం తప్పని నేర్చుకుంటేనే మనకు దాని నుంచి సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలనేది అర్థమవుతుంది. ఆ సెంటెన్స్ ఫామ్ చేసినా మరి మాట్లాడితేనే కదా మనకి ఇంగ్లీష్ వచ్చేది. ఇంగ్లీష్ రావాలంటే స్ట్రక్చర్ నుంచి ఫామ్ చేసుకోవాలి. ప్రీవియస్ వీడియోలో చూడండి, ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ని ఫాలో అయ్యి అవి మనం ఇలాంటి సెంటెన్సెస్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో ఏముంది చూడండి, ఎప్పుడైనా నాకు ఇవ్వు అంటే నువ్వు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు తీసినా నాకు ఇవ్వు అంటే డూ ఎవర్ గివ్ మీ. ఎప్పుడైనా నన్ను అడుగు, డూ ఎవర్ ఆస్క్ మీ. ఇలా జస్ట్ వెర్బ్ మాత్రమే చేంజ్ అవుతుంది. వెర్బ్ చేంజ్ అయితే మనం ఎన్నంటే అన్ని వెర్బ్స్ తోటి మనం ఆ పదాన్ని అనేది క్రియేట్ చేసుకోవచ్చు. స్ట్రక్చర్ అర్థం కావాలి. ఎప్పుడైనా అంటే డూ ఎవర్. ఎప్పుడైనా డూ ఎవర్. ఎప్పుడైనా అంటే డూ ఎవర్. ఇక్కడ ఇంకో వర్డ్ చూడండి, ఎప్పుడైనా నాకు పంపించంటే డూ ఎవర్ సెండ్ మీ. ఎప్పుడైనా నాకు అమ్ము అంటే డూ ఎవర్ సెండ్ మీ. సెల్ అంటే అమ్మడమే కదా. నెక్స్ట్ కొనడాన్ని కొనడం చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి,
ఎప్పుడైనా నాకు కొనివ్వు. డూ ఎవర్ బై మీ. ఎప్పుడైనా నాకు కొని, ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండి కాకపోతే ఎప్పుడైనా నాకు కొని అంటే డూ ఎవర్ బై మీ. నెక్స్ట్ చూడండి, ఎప్పుడైనా నాకు అందించు. ఎప్పుడైనా నాకు అందించు అంటే నీకు ఎలా ఫైల్ ఇచ్చాను, ఎప్పుడు సబ్మిట్, ఎప్పుడైనా నువ్వు నాకు అందించు అంటాం కదా అట్లా. డూ ఎవర్ సబ్మిట్ మీ. డూ ఎవర్ సబ్మిట్ మీ. డూ ఎవర్ సబ్మిట్ మీ అంటే నువ్వు నాకు ఎప్పుడైనా పంపించు, అందించు, అట్లా సబ్మిట్ చెయ్యు అంటారు కదా అట్లా. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఎప్పుడైనా నాకు ఎప్పుడైనా వాళ్ళని చూద్దాం. ఎప్పుడైనా వాళ్ళని చూద్దాం అంటే నార్మల్ గా ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా చూద్దాం అంటాం కదా. డూ ఎవర్ సీన్ దెమ్. డూ ఎవర్ సీన్ దెమ్. ఎప్పుడైనా వాళ్ళతో మాట్లాడదాం. ఎప్పుడైనా ఒకసారి మాట్లాడదాం లేదు, ఇప్పుడు కాదులే కానీ ఇప్పుడు వాళ్ళకి మాకు మాటలు లేవు, వాళ్ళకి మనకు పంచాయతీలు అయినాయి, సో వాళ్ళకి మనకి ఇప్పుడు మాట్లాడడం కుదరదు. ఎప్పుడైనా వాళ్ళతో మాట్లాడదాంలే, ఎప్పుడైనా వాళ్ళతో మాట్లాడదాంలే అంటాం కదా. సో ఎప్పుడైనా వాళ్ళతో మాట్లాడదాం అంటే డూ ఎవర్ టాక్ దెమ్. డూ ఎవర్ టాక్ దెమ్ ఏమంటున్నాం, డూ ఎవర్ టాక్ దెమ్. సరే, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఎప్పుడైనా నువ్వు వచ్చేయరా అంటాం కదా. సరే ఇవాళ కాకుండా రేపు కాకుండా ఎప్పుడైనా వచ్చేయి, ఇంటికి వచ్చేయగా నేను చూసుకుంటాను అక్కడ అంటాం కదా. ఎప్పుడైనా వచ్చేయి అంటే డూ ఎవర్ కమ్ టు మీ. డూ ఎవర్ కమ్ టు మీ. ఎప్పుడైనా నువ్వు నా దగ్గరకు వచ్చేయి. ఎప్పుడైనా నువ్వు నా దగ్గరకు వచ్చేయి. నువ్వు ఇంట్లో ఉండడం ఇష్టం కాబట్టి చెప్పి ఎప్పుడైనా నా కాడికి వచ్చేయి అంటే ఇంగ్లీష్ ఏమంటున్నావు, డూ ఎవర్ కమ్ టు మీ. డూ ఎవర్ కమ్ టు మీ. నువ్వు ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చేయి. ఇందులో మనకి ఏం అర్థమైంది, ఒక సెంటెన్స్, జస్ట్ ఒక సెంటెన్స్ లో మన స్ట్రక్చర్ ఎలా ఫామ్ చేసాం, డూ ఎవర్ తోటి స్ట్రక్చర్ ఫామ్ అయింది. సో దీంట్లో మనకు ఓన్లీ చేంజ్ అయినది వెర్బే. ఇలా వెర్బ్స్ ఏం చేంజ్ అయినాయి, టాక్, గివ్ అంటే ఇవ్వడం, ఆస్క్ అడగడం, సెండ్ అంటే పంపడం, సెల్ అంటే అమ్మడం, బై అంటే కొనడం, కమ్ అంటే రావడం, టాక్ అంటే మాట్లాడడం, సి అంటే చూడడం. అట్లా ఓన్లీ ఇక్కడ వెర్బ్స్ మాత్రమే చేంజ్ అయినాయి. వెర్బ్స్ నాతో అన్నప్పుడు మాత్రం మీ వచ్చింది, వాళ్ళతో అంటే దెమ్ అని వచ్చింది. సో అంతే, సింపుల్ వే. మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి వీడియో ఒకసారి రివర్స్ చూడండి, సేమ్ ఏమొస్తుంది దాంట్లో. జస్ట్ డూ ఎవర్ అనేది స్ట్రక్చర్ ఫామ్ చేస్తుంది. ఎప్పుడైనా, ఎప్పుడైనా నువ్వు మా ఇంటికి రా, ఎప్పుడైనా నువ్వు నీ ఇంటికి వస్తా, ఎప్పుడైనా నేను మాట్లాడతా, ఎప్పుడైనా వాళ్ళని కలుస్తా, ఎప్పుడైనా నేను వెళ్తా, ఎప్పుడైనా నేను వాళ్ళని, ఎప్పుడైనా నేను అమ్మేస్తా, ఎప్పుడైనా కొనేస్తా, నా ఇష్టం, నీకు ఎందుకు రా అంటాం కదా జనరల్ గా. అట్లా ఎప్పుడైనా, ఎప్పుడైనా అని వచ్చినప్పుడల్లా డూ ఎవర్ అనేది రావాలి. డూ ఎవర్ అంటే ఎప్పుడైనా, ఎప్పుడైనా. దీని నుంచి, ఈ స్ట్రక్చర్ నుంచి మనం ఇంగ్లీష్ లో చిన్న చిన్న వర్డ్స్ అనేవి, చిన్న చిన్న సెంటెన్సెస్ అనేవి మనం ఫామ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.